ఎస్పెషల్లీ ఇద్దరు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఈ కమ్యూనికేషన్ కూడా అంత ఈజీగా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు. ఈ స్టూడియో హౌస్ అంటే ఏంటి అని మేము మొత్తం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. హాయ్, వెల్కమ్ టు ఇంటీరియర్స్. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి హాయిగా కూర్చుని టైం స్పెండ్ చేసే ప్లేస్ ఏది? ఇంకేది? ఆబ్వియస్ గా డైనింగ్ హాల్. మరి అంత అందమైన డైనింగ్ హాల్ ని ఇంకా ఎలా అందంగా మలుచుకోవాలో చెప్తానంటున్నారు సుధా గారు. సో లెట్స్ గో అండ్ చెక్ ఇట్. కమ్ విత్ మీ. ఓకే, మరి మనందరికి ఎంతో ఇష్టమైన డైనింగ్ హాల్ ని ఎలా సూపర్ గా ఉంచుకోవాలో చెప్తారా మరి? యా ష్యూర్. ఈ రోజు నేను డైనింగ్ రూమ్ చూపిస్తున్నానండి. రిలేటెడ్ ఎపిసోడ్స్ తో పాటు ఇది డైనింగ్ రూమ్ అన్నమాట. డైనింగ్ రూమ్ లో కూడా ఎంత స్పేషియస్ గా ఎలా ప్లాన్ చేస్తామో రండి చూద్దాం. ఓకే, ఇక్కడ ఈ క్యాబినెట్ ని చూస్తుంటే వనక ఎవ్వరు కామ్ గా ఉండేటట్లేదు. సో గుడ్. సో జనరల్ గా అంటే మేము ప్లానింగ్ చేస్తున్నప్పుడు కొంచెం అంటే క్రాకరీ యూనిట్ హైలైట్ గా ఉండాలి. ఎందుకంటే ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ లో ఉండింది. సో నాకేంటి ఉండిందంటే ఇట్ షుడ్ బి ద మోస్ట్ హైలైటెడ్ పీస్ ఇన్ ద హోల్ టోటల్ హౌస్ అన్నమాట. సో అందుకోసమని దీనికి నేను కొంచెం స్పెషల్ ఎఫెక్ట్స్ గా అండ్ కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేద్దామన్న ఉద్దేశంలో ఈ రకంగా తీసుకున్నాను అనమాట. లైక్ ఐ వాంటెడ్ టు గివ్ రౌండ్ థీమ్ అన్నమాట. రౌండ్ థీమ్ అనేటప్పటికి ఇక్కడ రౌండ్స్ ఇచ్చాను అండ్ అక్కడ కూడా చూస్తున్నారు కదా రౌండ్ ఉంది. సో ఆల్ టుగెదర్ ద టూ కార్నర్స్ రౌండ్ తీసుకుని మిగతాదంతా స్క్వేర్ అండ్ కొంచెం స్లిట్ చేసి తీసుకున్నాము. సో దట్ ఈ కోరిలేట్ వచ్చి ఫాల్ సీలింగ్ కి మళ్ళీ రౌండ్ చేసాం అనమాట. సో అదొక బ్యూటిఫుల్ ఎసెన్స్ లాగా వస్తుంది అండ్ ఇట్ లుక్స్ వావ్ అన్నమాట. రైట్. సో దీంతో పాటు ఏం చేసామంటే ద క్యాబినెట్ ది ఇంకా డీటెయిలింగ్ వెళ్లే ముందు లైక్ నేను ఫ్లష్ డోర్స్ జనరల్ గా ఏమవుతుందంటే మనం ప్లాన్ చేస్తున్నప్పుడు హాల్ దగ్గర ఉన్న డోర్స్ కానీ బాత్రూమ్ డోర్స్ కానీ ఫ్లష్ డోర్స్ కానీ బెడ్రూమ్ డోర్స్ ఒక థీమ్ ఓరియంటెడ్ గా తీసుకుంటాం అన్నమాట. అంటే ఒక హాల్ లో ఉన్నప్పుడు మనం డైనింగ్ హాల్ ని ఇంకా దాన్ని కూడా ప్లానింగ్ లో ఎలా తీసుకుంటామంటే జనరల్ గా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫ్లష్ డోర్ లో ఇవి గ్లాస్ స్ట్రిప్స్ ఇచ్చాం అనమాట. సెపరేట్ గా ఇచ్చారు ఎందుకంటే ఇది మనకి కొంచెం ఏంటంటే యాజ్ యూ సెడ్ క్లాసికల్ హౌస్ అన్నప్పటికీ క్లాసికల్ లో కొంచెం మనం కంటెంపరీ ఒక చుక్క ఎసెన్స్ వేస్తున్నాం. సో అందుకోసం ఏంటంటే వీ హ్యావ్ యూజ్ దీస్ టైప్ ఆఫ్ గ్లాస్ స్ట్రిప్స్ అండ్ కొంచెం గ్రూవింగ్ ఇచ్చేసాం అండ్ ఎసెన్స్ యాజ్ యూజువల్ మనం మిగతాది దీని తగ్గట్టుగా ఇంటీరియర్స్ తగ్గట్టుగా ఉంటుంది. యాక్చువల్లీ ఈ గ్లాస్ స్ట్రిప్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంతవరకు ఒక క్లాసిక్ లుక్ ఒక సూపర్ లుక్ ఇదేమో ఇప్పుడు కాంటెంపరీ వచ్చేసి స్టైలిష్ లుక్ వచ్చేసి. సో మనం ఎక్కడ మనం వే రౌండ్ వెళ్ళిపోతలేదు ఒక దగ్గరే మనం మెయింటైన్ చేస్తూ వస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ ద సింక్ అవే హియర్. సింక్ కూడా ఆల్మోస్ట్ ఇట్ ఇస్ కమింగ్ టు ద మ్యాచింగ్ అనమాట. సింక్ ఇచ్చేసి యూ హ్యావ్ అ మిర్రర్ అవే హియర్ అండ్ యూ హ్యావ్ అ లైట్ అ బ్యూటిఫుల్ లైట్ అనమాట హ్యాంగింగ్ లైట్. ఓకే, మళ్ళీ మిర్రర్ కూడా రౌండ్ తీసుకున్నారు టు మ్యాచ్ దట్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ అనమాట. సో యాజ్ యూజువల్ యూ హ్యావ్ అ పౌడర్ రూమ్ హియర్. పౌడర్ రూమ్ కూడా వీ హ్యావ్ రిలేటెడ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫ్లష్ డోర్. అండ్ కమింగ్ టు ద మోర్ డీటెయిల్ ఆఫ్ ద క్రాకరీ యూనిట్స్. క్రాకరీలో చూడండి కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది ఓపెన్ షెల్ఫ్ లో. కానీ జనరల్ గా మనం ఏంటంటే కొన్ని ఓపెన్నెస్ ఇస్తేనే ఆ లుక్ వస్తుంది అనమాట. సో కొన్ని క్లోజ్డ్ ఇచ్చాము చూస్తున్నారు కదా ఇక్కడ. అంటే వెండి సామాన్లు బయట పెడితే కొంచెం నలిపోతుంటాయి చాలా మంది బాధపడుతుంటారు. సో యూ కెన్ యూజ్ దిస్ అనమాట. సో వీ హ్యావ్ గివెన్ దిస్ యాజ్ అ క్లోజ్ డోర్. అండ్ కొన్ని ఏంటంటే ఓపెన్ షెల్ఫ్స్. ఓపెన్ షెల్ఫ్స్ లో కూడా చూడండి ఇక్కడ మేము ఇలాగా ఎల్ షేప్ తీసుకున్నాం అక్కడ అలాగా ఎల్ షేప్ తీసుకున్నాం. సో ఏమవుతుందంటే ఇలాగా కొంచెం డిఫరెంట్ యాంగిల్స్ లో తీసుకుంటే ఇట్ లుక్స్ వావ్ అనమాట. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మీరు ప్రతి దాంట్లో గ్లాస్ యూజ్ చేశారు. సో ఈ గ్లాస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే చూడడానికి కూడా ఒక్క లైట్ వేస్తే ఎక్కువ లైట్లు వేసినట్టు వాల్యూమ్నెస్ తెలుస్తుంది. ఈ గ్లాస్ తో పాటు వెనకాల మిర్రర్ ఉంది కాబట్టి మీకు అది బౌన్స్ వచ్చి మీకు అది వావ్ లుక్ వస్తుంది. సో జనరల్ గా దిస్ ఇస్ ద డైనింగ్ టేబుల్ అశ్విని. ఇప్పుడు జనరల్ గా ఏమవుతుందంటే రౌండ్ టేబుల్ ఉంటే దీని తగ్గట్టుగా మ్యాచ్ చేయొచ్చు. సో మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ టేకెన్ ఓవల్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఉన్న మెటీరియల్ లో కూడా వీఆర్ యూజింగ్. అంటే జనరల్ గా ఏంటంటే మన దగ్గర ఉన్న మెటీరియల్ వాడకుండా కొత్తవన్నీ పెట్టాలన్నా కూడా
వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కాన్స్టెంట్ ఆల్సో. సో అందుకోసం ఏంటంటే మనం ఉన్న దాంట్లో కూడా వీ హ్యావ్ సీన్ దాట్ పైన మనం రౌండ్ తీసుకున్నా కూడా కరెక్ట్ గా డైనింగ్ టేబుల్ మీదే ఉండేటట్టుగా వీ హ్యావ్ ప్లాన్డ్ ఇన్ దట్ వే అన్నమాట. ఓకే, అంటే ఇది మనకి హాఫ్ రౌండ్ లాగా అనిపిస్తుంది కాబట్టి మీరు కూడా ఇక్కడ సీలింగ్ కూడా డిఫరెంట్ గా ఉంది. యూ హ్యావ్ వీనియర్ ఆల్సో ఇన్ దట్. వీనియర్ తర్వాత షాండిలియర్ అండ్ లైట్స్ కూడా స్పాట్ లైట్స్ అలా ఇచ్చావు అనమాట. అండ్ ఈవినింగ్ టైమ్ ఇట్ లుక్స్ చాలా బాగుంటుంది. ఈ ఏరియా ఒకటి హైలైట్ గా లైట్స్ వేస్తే ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ అనమాట.